పాము లెక్కనే ఉన్నది ఇది మొత్తం. ఇదిగో పాము లెక్కనే ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇట్లా పడేసింది. ఇది తీసుకొచ్చి ఇట్లా పడేసి పామ్ అనుకుంటే ఉరికితే అంత దూరం పరిగెత్తిన ఇందాక. ఈ పిల్ల అయితే మొత్తం ముళ్ళ కంపల పడిపోయేది. ఇలాంటి ఫ్రాంక్ అంట. హాయ్ ఫ్రెండ్స్, ఈత పళ్ళకు పోతాను ఫ్రెండ్స్. మళ్ళా మొన్న పోయి వచ్చినాం. ఈత పళ్ళకు పోయి ఈత పళ్ళు తీసుకొచ్చినాం అనే ఒక వీడియో పెట్టినా కదా. ఆ వీడియో చూసి మా ఫ్రెండ్స్ అందరూ, అక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఒక్కదాని మీద తింటావా, మాకు లేదా అనేసి మరి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి తిడుతున్నారు. అందుకోసం అనేసి ఈరోజు మళ్ళా ఒక చిన్న పని మీద మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మళ్ళీ వాళ్ళ కోసమైనా ఈత పళ్ళు తీసుకొద్దాం అనేసి అయితే నేనైతే ఈత పళ్ళకైతే మళ్ళీ అదే బ్యాచ్, సేమ్ బ్యాచ్ వీళ్ళతో అయితే మళ్ళీ పొలాలు చెప్పి ఈత పళ్ళ కోసం అయితే వచ్చేసిన. చూడాలి లేవా, ఒక్కటి కూడా లేవు ఇక్కడ. ఈ చెట్టుకైతే వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి ట్రై చేయాలి. ఒక చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అస్సలు దొరకలే, చెట్టు మొత్తం ఖాళీ. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అప్పుడు మొన్న వచ్చినప్పుడు ఏమో పచ్చి కాయలు ఉండే, ఈ పాటికి కొద్దిగా పండి ఉండొచ్చు. కాకపోతే ఎవరు వెళ్ళకపోయి ఉండి కోసుకోకపోతే మాత్రమే దొరుకుతుంది. ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక ఇక మాకు దొరకవు. చూద్దాం ఉన్నాయో లేవో. దాంట్లో చెట్టు మీద ఒక్క ఈత పళ్ళు కూడా లేవు. ఇవన్నీ మేమే కోసుకపోయినాం. కాకపోతే ఇక్కడ చాలా చెట్లు ఉండే, ఈ చెట్టుకు ఉన్నాయేమో చూస్తున్నాం, కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే లేవు, అంత చెట్టు మొత్తం ఖాళీ అయిపోయింది. అటు కొద్దిగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ప్లేస్ అస్సలు మంచిగా లేదు. ఇక మొత్తం బండలు, ముళ్ళ కంపలలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్దామని కష్టపడి మరీ తెంపుదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ముళ్ళ కంపలన్నీ నేను వద్దాం అనుకున్నా, కానీ ఈ అమ్మాయి వచ్చేసి నీకెందుకు అక్క శ్రమ, నేనే కట్ చేస్తా అన్నట్టు మొత్తం కట్ చేస్తుంది. మెల్లగా మెల్లగా కాంట పంచాయే. ఇగో ఈ మెంటల్ పిల్ల ఏం చేసింది తెలుసా, ఇక ఇక్కడేమో ఈ ముళ్ళుతో ఉన్న ఈత కొమ్మలన్నీ కట్ చేస్తుందా ఈ పాప. ఈ అమ్మాయి కష్టపడి మొత్తం కట్ చేస్తా అంటే ఇగో ఇది తీసుకొచ్చి ఇట్లా పడేసి పామ్ అనుకుంటే ఉరికితే అంత దూరం పరిగెత్తిన ఇందాక. ఈ పిల్ల అయితే మొత్తం ముళ్ళ కంపల పడిపోయేది. ఇలాంటి ఫ్రాంక్ అంట. దీన్ని పట్టుకొని ఏమో కొట్టనుండే, అసలు మామూలుగా కొట్టకుండే. ఈ మెంటల్ పిల్ల ఎవరో కూడా కాదు, నా కూతురే ఇది. మొత్తం కూడా ముళ్ళ కంపల పడిపోయేటోళ్ళం దీంట్లోనే. మొత్తానికైతే ఒక గేల అయితే సక్సెస్ఫుల్ గా గొల్ల అయితే కోసేసినాం. తినడానికైతే పనికొస్తారు వీళ్ళిద్దరు. స్టార్ట్. పండు మళ్ళీ తెంపుకోలేదు అనుకో, మొత్తం కింద పడిపోతాయి అన్ని. ఆల్రెడీ కింద పడితే ఏరుకొని తింటూనే ఉన్నది పిల్ల. తిని మొత్తం తీసేసినాం అనేసి మొత్తం. ఇగో కొన్ని ఉన్నాయి. ఆగో గడ్డలు ఇందాక కోస్తుంటాయి. ఇగో ముళ్ళు గుచ్చుకుంటానాయి మొత్తం చేతులకి. ఈ చెట్లుకి పండ్లు ఉన్నాయి కానీ మొత్తం ఎండకి ఎండిపోయినాయి. మొత్తం కూడా పండ్లన్నీ ఎండిపోయాయి, మొత్తం ఎండిపోయినాయి. పండ్లు ఉన్నాయి కానీ దులిపితే మొత్తం ఎండిన పండ్లే పడతాయి. అవి మాత్రమే దొరికినాయి. ఇదో ఇవి 3 ఈ చెట్టుకి కోసినాం మేమిద్దరం కష్టపడి. మీరిద్దరం మొత్తం మేము కింద దులుపుతా అంటే ఏరుకొని తిన్నారు. మేమిద్దరమే కష్టపడి తెంపినాం ఈసారి, కానీ చాలా తక్కువ దొరికినాయి. ఇవే దొరికినాయి అంతే. ఇవి కూడా వీళ్ళందరికీ ఒక్కదాన్నే తీసుకెళ్తున్నాయి ఈసారి అంతే. వీడియో ఇగో ఇవే మేము కోసుకొచ్చిన ఈత చెట్లు. ఎన్ని చెట్లు ఉన్నాయి? 1 2 3 4 ఒక 5 6 చెట్లు ఉంటాయి. తోడి చెట్టు కూడా ఒకటి ఉన్నది, కానీ ఈసారి కొన్ని మాత్రమే దొరికినాయి, ఎక్కువ దొరుకుతలేవు. సన్సెట్ వ్యూ. ఈత పళ్ళు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే దారి మధ్యలో మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్కడ మా తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర మల్లె చెట్టుకి మల్లె మొగ్గలు అయితే ఫుల్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మల్లె మొగ్గలు కోసుకుంటూ మా తాతతో మాట్లాడుకుంటూ ఉన్నా. అండ్ మా తమ్ముడికి ఒక క్యూట్ ఏంజిల్ లాంటి పాప ఉన్నది. సో చూసారా ఇందాక
అండ్ మల్లె మొగ్గలు అయితే ఫుల్ ఉన్నాయి, చెట్టు నిండా ఉంది. చెట్టు చాలా చిన్నది కానీ చెట్టు నిండా మల్లె మొగ్గలే ఉండేసరికి చూసేసరికి ఇక ఎందుకో మన సాగక వెళ్ళి అయితే మల్లె మొగ్గలు అయితే మా తాతతో మాట్లాడుకుంటూ మల్లె మొగ్గలు అయితే చాలానే కోసుకున్నాం. తర్వాత మల్లె మొగ్గలు అండ్ ఈత పళ్ళు తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం.